హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను లైలా మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా రివ్యూ వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఛానల్ పెట్టే కదా తప్పట్లా. అయితే సినిమా కథలోకి వెళ్తే కల్తీ నూనె వ్యాపారం చేసి దానివల్ల ప్రజలు చాలా అస్తవ్యస్తంగా ఆరోగ్యపరంగా లాస్ అయిపోతారు. ఒక ఎమ్మెల్యే కూడా హాస్పిటల్ పాలైపోతారు. సో ఫైనల్గా ఈ కేసుని డీల్ చేయడానికి ఒక పృథ్వీ పోలీస్ ఆఫీసర్ ముందుకు వచ్చి ఫైనల్గా ఈ కేసుని విశ్వక్షేణ మీద వేస్తారు. ఇతనే ఈ వ్యాపారం చేస్తారండి. ఫైనల్గా ఈ వ్యాపారం చేసేవాడు పృథ్వీ వేరే వాళ్ళతో చేపిస్తుంటాడు, సిఐ పృథ్వీ. ఫైనల్గా సిఐని ఎలా పట్టుకున్నారు అనేది స్టోరీ. సో కథగా తీస్తే ఏ బాధ లేదు. దీన్ని అపహాస్యంగా అసహ్యంగా ఒక్క ఫ్రేమ్లో కూడా నవ్వుతాడు. అసలు లేడీ గెటప్ ఎందుకు వేసేది కూడా తెలియదు. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే లేడీ గెటప్లో విశ్వక్షేణ చూడటానికి బాగున్నాడు. ఒక్క సాంగు మ్యూజికల్గా చూడటానికి బాగుంది. బేసిక్గా చెమట పట్టకుండా డ్యాన్స్ ఎలా వేయాలో విశ్వక్షేణకి తెలిసినట్టుగా భారతదేశంలో ఏ హీరో తెలియదని గంటాపదంగా చెప్పచ్చు. మనం డ్యాన్స్ చేసే ఓపిక మీ శరీరంలో లేనప్పుడు విశ్వక్షేణ గారు నేను మీకే చెప్తున్నా, మీకు సాంగ్స్ ఎందుకండి? మలయాళ సినిమాల్లో లాగా ఒక కథ పెట్టుకొని కథతో డ్రైవ్ చేస్తే పోద్దు కదా. అంటే అట్లా చేస్తే పూర్తిగా మార్కెట్ పోద్దునా? దీనివల్ల ఇంకా పోతుంది. సాంగ్ అంత మ్యూజికల్గా పెట్టుకొని సాంగ్ వేయకుండా జస్ట్ సాంగ్స్ నడిచి వెళ్తా కనీసం లెగ్గు కూడా లేకపోవట్లేదు మీకు. దీనివల్ల ఎక్కువ మార్కెట్ పోతుంది మీకు. ఇందులో లవ్ స్టోరీ ఉంది. రోడ్డు మీద 100 రూపాయలకి 200 రూపాయలకి రెడీగా ఉండే అమ్మాయి కూడా అంత తొందరగా రాదు, కొద్దిగా బెటర్నే చేస్తుంది. కానీ ఇందులో హీరోయిన్ ఇంత తొందరగా లవ్లో పడిపోయి హీరోయిన్ క్యారెక్టర్ని నా లైఫ్ హిస్టరీలో నేను ఇంతవరకు ఎప్పుడు చూడాలి, అంత ఫాస్ట్గా పడిపోద్ది. దీని బదులు ఒక సెక్స్ మూవీ తీసుకుంటే సరిపోతుంది కదండి. ఈ మూవీస్ ఎందుకు? జనాలు ఇంత టార్చర్ పెట్టడం ఎందుకు? ప్రొడ్యూసర్ డబ్బులని నేలపాలు చేయడం ఎందుకు? నాకు అర్థం కాదు. మీ బాడీలో స్ట్రెంత్ లేనప్పుడు, మీకు ఫిజికల్గా ఫిట్నెస్ లేనప్పుడు సాంగ్స్ ఎందుకు, ఫైట్స్ ఎందుకు అవన్నీ? మీకు చిన్న షాట్ కూడా రోప్ షాట్లు వాడుతున్నారంటే ఆఖరి హీరోయిన్ని భుజం మీద ఎక్కించుకునే దానికి కూడా విశ్వక్షేణ దగ్గర శక్తి లేక రోపులకి హీరోయిన్ కట్టి భుజాల మీద ఎక్కించుకునే స్థితికి మన విశ్వక్షేణ శరీరం తయారైంది. అట్లాంటి ఫిట్నెస్ మనోడు మెయింటైన్ చేస్తున్నాడు. కథలో ఖలీల్ గాడికి అంటే విశ్వక్షేణ అమ్మాయి పాత్ర పోషించినప్పుడు అమ్మాయి అమ్మట పడుతూ ఉంటాడు. వాడికి విశ్వక్షేణ అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసిపోతుంది క్లియర్గా. తెలిసిపోయిన తర్వాత వాడు మిగతా అందరికీ చెప్పాలి కదా, ఎందుకు చెప్పడు? అక్కడి నుంచి సగం సినిమా రన్ చేసుకొచ్చాడు. ఆడియన్స్ అనే ఎర్రీ డాష్లా మీ దృష్టిలో మీ ఇష్టరాజ్యంగా స్క్రీన్ ప్లే వేసుకొని పోవడానికి. దీని అమ్మాయి సినిమాలో భూతద్దం పెట్టుకుని ఎతికినా ఎక్కడ ఒక ఫ్రేమ్ కూడా నవ్వరాదు. ఈ సినిమాలో విశ్వక్షేణ యాటిట్యూడ్ ఎలా ఉందంటే భారతదేశాన్ని శాసించిన మెగాస్టార్ చిరంజీవి కూడా, అతను డ్యాన్సుల ద్వారా భారతదేశాన్ని రంజం చేసిన చిరంజీవి కూడా, ఆయన కూడా అంత యాటిట్యూడ్ లేదు. హీరోయిన్ని టీచ్ చేసే సినిమాలో టీచ్ చేసేటప్పుడు బయట అసలు ఎటు లేదులేండి ఆయనకి యాటిట్యూడ్. సినిమాలు చెప్తాను నేను. అసలు ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మీకు అసలు యాటిట్యూడ్ ఎందుకండి? అసలు మీరు ఏం సాధిద్దామని సినిమా ఇండస్ట్రీకి వచ్చారు? ఒక మినిమం ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా హీరోగా ఉండే అర్హత మీకుందా అని అడుగుతున్నాను అసలు. అదే చాలామంది కథ గురించి మాట్లాడంటారు. అరే బాబు, కథ హీరో కదరా, హీరోనే కథ కదా. కథని సపరేట్గా హీరోని సపరేట్గా ఎలా చేస్తాం? చూడండి, మనోడు తీసే సినిమాలు తొందరలో హీరోగా ఒక్క ప్రొడ్యూసర్ ముందుకు పాటు. సినిమా ఇండస్ట్రీ గురించి విశ్వక్షేణ తెలియట్లా. ఊరికి ఇంటర్వ్యూస్లో కూర్చొని నోటికి ఎదుస్తే దొరకటం కాదండి బాబు. సినిమాలో హీరోకి దమ్ముండాలి. ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్, ఈ తరం హీరోలు వాళ్ళ ఫిట్నెస్లు కానీ, వాళ్ళ ప్రాక్టీసులు కానీ, వాళ్ళ డ్యాన్సులు కానీ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక్క ఫ్రేమ్లోనే చేస్తున్నాడు విశ్వక్షేణ. సరదాగా ఏదో షూటింగ్ చూడటానికి వెళ్ళినట్టు వెళ్తున్నాడు తప్పితే, అరే ఈ సినిమా నా బజారు మీద ఉంది, నా కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, దీనికోసం నేను డైలీ వచ్చి ఒక 2 గంటలు ఒక 3 గంటలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి, కష్టపడాలి, ఏమాత్రం ఆలోచన లేకుండా నీకు స్టార్డమ్ వస్తుందా? ఎలా వస్తుందా అండి? ఇంపాసిబుల్. తొందరలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడం ఖాయం విశ్వక్షేణ గారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా గురించి అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇటువంటి కథ నేను నా లైఫ్ హిస్టరీలో ఇటువంటి స్క్రీన్ ప్లేతో నేను ఎక్కడ చూడాల. అదండి ఈ సినిమా. నేనైతే కనీసం పోస్టర్ వైపు కూడా చూడద్దు. దీనికి నేను ఇచ్చే రివ్యూ 0. మరో వీడితో మీ ముందుకు వస్తాను. చూడండి, నవ్వుతూ కూడా చెప్పలేకపోతున్నాను నేను, నా వల్ల కావట్లా. మరో వీడితో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీ నాగు భరత్ రెడ్డి.